ఒక చిన్న నిర్లక్ష్యమే మత్స్యకారుల ప్రాణాలను తీస్తోందా? ఒకవైపు ఉప్పు సముద్రం, మరోవైపు అప్పుల సముద్రం. ఇదే మన మత్స్యకారుల జీవితం. వలలో చేపలు పడతాయో లేదో తెలియదు కానీ మత్స్యకారులు మాత్రం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టాల్సిందే. ఇదిగో ఆధునిక పరిశుభ్రమైన చేపల మార్కెట్. మత్స్యకారులు ముందుకు రాక నిరుపయోగం. మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకోవాలంటే రోడ్లే దిక్కు, ప్రమాదాలు జరిగితే దేవుడే దిక్కు. ఫిషరీస్ కార్యాలయం శిథిలం, అధికారులు సిబ్బందిలో భయం. చేతులు కాలకముందే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇటీవల విశాఖ సాగర్ తీరానికి దగ్గరలో బోల్తా పడిన బోటు సంఘటన మనకు తెలియజేస్తుంది. ఇది మత్స్యకారుల నిర్లక్ష్యమా లేదా అధికారులదా? ఉచితంగా ఎక్స్పాండర్ ఇచ్చినా పెట్టుకోవడం లేదా? సముద్రం ఇచ్చేది చేపలే కాదు, కొన్నిసార్లు కన్నీళ్లు కూడా. అలలు తీరు మారినా, తుఫాను వచ్చినా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? నిరుపయోగంగా చేపల మార్కెట్, అధికారుల నిట్టూర్పు. ఈ సముద్రం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, కానీ దీని వెనుక మత్స్యకారుల కుటుంబాల పోరాటం దాగి ఉంది. తెల్లవారికి ముందే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి సాయంత్రానికి వస్తారా లేదో అని ఒక అనిశ్చితతో వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తారు. అసలు వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటో వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. సముద్రంలోనికి వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తారో లేదో అని వాళ్ళ కుటుంబాలు ఎంతో ఆందోళన చెందుతారు. ఎందుకంటే అప్పులు చేసి పడవలు, వలలు కొనుగోలు చేసి మరి వాళ్ళు వెళ్తారు. ఒక్కోసారి వాళ్ళు సముద్రంలోనికి వేటకి వెళ్లిన తర్వాత కొన్ని సందర్భాల్లో అయితే ఖాళీ చేతులతో కూడా ఇంటికి వచ్చే పరిస్థితులు అయితే చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లోని డీజిల్ గాని, ఐస్ గాని ఈ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోని వాళ్ళు అప్పులు చేసి సముద్రంలో వేటకు వెళ్తారు. దీనికి యముడు మధ్యలో వచ్చినట్టుగా భారీ అలలు, తుఫాన్లు, సో ఈ పరిస్థితులు రావడం వల్ల వేటకు వెళ్లి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు వేట చేసి తిరిగి సరుకుతో వస్తారు. సో ఈ సరుకుని మధ్యవర్తితుల ద్వారా వాళ్ళు అమ్మాలి అంటే వాటికి సరైన గిట్టుబాటు ధర కూడా లభించదు. అంటే వీళ్ళ జీవితాల్లోని కష్టాల తప్ప సుఖాలు ఎక్కడా కనిపించలేదు. ఈ గంగలో నుంచి వెళ్తేనే మాకు కష్టం సుఖం తీరుతుంది. మా ఇంటికాడు పోతే రాపచ్చిన ధరాపాడినాడు. ఈ గంగలో పడితే రాప పిల్ల తల్లి పోయించుకుంటామని వెళ్తాం. ఆ చెట్టానికి తుఫాను రావచ్చు, గాలి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆ టైపు టైంలో ఇంటి జట్టుకి వెళ్ళిపోయి రావచ్చు. ఆ చెట్టానికి ఏది జరుగుతుందో మనం చెప్పలేము, గంగం కాబట్టి. ఈ గంగలో ఆవిడ ఏమైనా చేసేటానికి పోతాడో తెలియదు, ఏమైనా చాలా ఉంటాడో తెలియదు. ఈవిడ వచ్చేస్తాను వచ్చి పర్లేదు, అందరి మీద తల్లి పిల్ల మొక్కలు చూసుకుంటాను. రాకపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. మా పరిస్థితి అంటే ఓ 10 గంగలో పోనట్టుగా అయితే మమ్మల్ని చూసిన తర్వాత ఆవిడ ఉంటేసి కావాలి ఉన్నాం. 4 పిల్లలు కాచుకున్నాం, ఆడపిల్లలతో ఉన్నాం. ఈ ఆడపిల్లల పరిస్థితి ఆవిడ చూస్తారమ్మా? ఎవడైనా చూడగలరా? ఎవడా చూడాలి. ఓ 10 మేము బతుకుంటే చూస్తాం, మరి మేము చచ్చిపోతే గవర్నమెంట్ చూస్తే ఎంతగానో చూస్తాడు. కాకపోతే 10 నత్తలు 5 నత్తలు చెప్తాడు. మరి అది ఎంతవరకు ఉంటుంది? కాకపోతే సంవత్సరాలు 2 సంవత్సరాలు భవిస్తాడు. మరి అక్కడికి ఆడమ్మ లేటమ్మ ఏమని బతుకాలి? అమ్మ బతకనేళ్ళు కాదు. మన
మన ప్లేట్లో కనిపించే చేప కేవలం ఆహారం మాత్రమే కాదు, అది ఒక కుటుంబ ఆశ, ఒక తండ్రి చెమట, ఒక తల్లి ప్రార్థన, ఒక కూతురు భవిష్యత్తు. మనకి కనిపించే సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుంది, కానీ మత్స్యకారుల జీవితం మాత్రం అంత సులభం కాదు. వాళ్ళ సమస్యలను వినిపించడం మన బాధ్యత అయితే, ఆ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. నా పేరైతే స్వరార్ధాని అమ్మ. భగవంతుడు చూస్తే ఆ పాటు గడుస్తుంది, లేకపోతే లేదు. ఎండలోనే ఉంటాం, ఎప్పుడు ఎండలోనే ఉన్నారు. నేడకు రాయండి అని ఎవరు అనరు. మేము ఎప్పుడు ఎండకి ఎండుతాము, వానకు తడుస్తాము, మనిషికి మాగిపోతాము, మా బాధల్లో చివుకుపోతాము. మా బాధలు ఆదుకున్న నాయకుడే నేడు. మొన్న తుఫానికి 6 మరణించారు. 6 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి, మరి మనం ఎంత కష్టమైనా గంగలోనే కష్టపడుకొని బతకాలి. ఏ గవర్నమెంట్ అయితే ముందుకొచ్చి అన్ని సాయ సహకారాలు అందించారు, 10 లక్షలు ఇచ్చారు. ఈ 2 నెలలు ఎంత కష్టపడతాం తెలుసా? ఇంటి అద్దెలు కట్టుకొని, కరెంట్ బిల్లులు కట్టుకొని, పిల్లలు చదివించుకొని, అందుకే పుస్తకాలు కొనుక్కొని చాలా బాధపడిపోతామమ్మా. బాధపడిపోతాం. ఈ 2 నెలలు గడపబోతేప్పటికి ఇక్కడికి వచ్చేస్తాయి. ఆ 20,000 పడితే ఈ 2 నెలలు కాలం గడుపుకోవాలని ఎదురు చూసాము. ఆ ఆశ అయితే నిరాశ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు విలువ చేసే ఎక్స్పాండర్ను ఉచితంగా మత్స్యకారులకి ఇస్తోంది. అయితే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని వినియోగించడం లేదు అని ప్రస్తుతం మనకు వాస్తవంగా ఇక్కడ అధికారులు చెప్తున్న విషయాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే దాన్ని వాడాలంటే కొంచెం పవర్ కన్సంప్షన్ అవుతుంది. వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళ బోటుకి కావాల్సిన పవర్ కన్సంప్షన్కి ఇది అడిషనల్గా యాడ్ అవుతుంది అనే కొంత ఆలోచనతో దాన్ని పక్కన పెట్టడం, లేదా ఎప్పుడైతే ప్రభుత్వం వేట నిషేధం కావచ్చు, వేటకు వెళ్ళొద్దని కొన్ని తుఫాను హెచ్చరికల సమయాల్లో ఏవైతే హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ సమయాల్లో ఈ ఎక్స్పాండర్ పెట్టుకొని వెళ్తే వాళ్ళ లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది. అలా ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఈజీగా ట్రాక్ చేసి వాళ్ళని వెంటనే ఆపే ప్రయత్నం చేస్తుందనే భయంతో మత్స్యకారులు ఇలా ఎక్స్పాండర్ని వాళ్ళకి డివైజ్లు అమర్చినా సరే వాటిని తీసి ఇంట్లో పెట్టేసి వాళ్ళు బోటింగ్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ ఎక్స్పాండర్ ఏదైతే ఇస్రో తయారు చేసిన ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా పూర్తిగా శాటిలైట్ ఆధారితంగా పనిచేస్తుంది. దీన్ని పక్కన పెట్టేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన ఏదైతే ఈ బోట్ బోల్తా పడి 6 ఇంకా మనకి గల్లంతై కనబడలేదో ఆ బోటుకి కానీ ఈ ఎక్స్పాండర్ కానీ వాడుంటే మట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు అనేది ఈజీగా ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా ఈజీగా ప్రభుత్వానికి అంటే కోస్ట్ గార్డ్కి తెలియజేయడం ద్వారా వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసే అవకాశం ఉండేది. కేవలం ఒక చిన్న పరికరాన్ని, అది కూడా ఉచితంగా ఇచ్చే పరికరాన్ని పెట్టుకోకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్క బోట్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఇది. అయితే ఇది బోట్కి బయట సైడ్ ఉంటుంది. దీని పేరు ODU, అవుట్డోర్ యూనిట్. ఇది IDU, ఇండోర్ యూనిట్. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పెద్ద బోట్లకి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, అంటే ఇన్వర్టర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది ఉండేది కాదు, ఎక్స్ట్రా బ్యాటరీ ఉండేది కాదు. సో ఇది పక్క పెడతాను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. చిన్న బ్యాటరీ ఉండేది. ఇది ఈక్వల్ టు సేమ్ మనకి ఫోన్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అంతే కన్జ్యూమ్ చేస్తుంది. ఈ పెద్ద ఉండదు ఏంటోనే 74 volts 5Ah బ్యాటరీ ఇది. సో పెద్ద బోట్కి ఆల్రెడీ ఇన్బుల్ట్ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ చిన్న బోట్కి వచ్చేసరికి దానికి ఎటువంటి జనరేటర్ కానీ పవర్ కానీ ఉండదు. అందుకని చెప్పేసి చిన్న బోట్ల కోసం తెచ్చింది ఎక్స్ట్రా బ్యాటరీ. ఫిషర్మెన్ ఏం చేస్తారంటే దీన్ని ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తూ దీన్ని కూడా తీసుకెళ్లిపోతారు. వాళ్ళకి ఇచ్చిన ఒక స్టాండ్ ఇస్తాము. ఆ స్టాండ్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అప్ టు 7 days వరకు దీనికి బ్యాకప్ ఉంటుంది. అదే పెద్ద బోట్లు అయితే ఆల్రెడీ దాని ఇన్బుల్ట్ మనకి జనరేటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి బ్యాకప్ అవసరం లేదు. వాళ్ళకి ఇది ఉండదు, డైరెక్ట్ గా పవర్ తీసుకుంటుంది కాబట్టి ఇది. అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే దీనికి ఇస్రో డెవలప్ చేసింది కాబట్టి దీనికి సపరేట్ శాటిలైట్ ఉంటుంది మన గవర్నమెంట్ నుంచి. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ SOS అని ఒకటి ఉంటుంది. దీన్ని ఒక 3-4 seconds క్లిక్ చేసి పట్టుకుంటే దీని నుంచి అలర్ట్ వెళ్తుంది కమ్యూనికేషన్ నుంచి. అలర్ట్ వెళ్ళిన తర్వాత ఇది వాళ్ళ కోస్ట్ గార్డ్ వెంటనే వాళ్ళకి అలర్ట్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో దీనికి ఆల్రెడీ GPS ఉండడం వల్ల వీళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి తెలిసిపోద్ది. అక్కడికి వచ్చి వాళ్ళు రెస్క్యూ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎక్స్పాండర్స్ అంటే ఇవి ఇక్కడున్న చాలా బోట్లకు వీటిని అమర్చడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన బోట్లకు మాత్రం అమర్చలేదు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ ఎక్స్పాండర్కి పవర్ అనేది అవసరం. అయితే ఆ పవర్ ఇవ్వకపోవడం వల్లే ఈ పర్టికులర్ ఈ ఎక్స్పాండర్ డివైస్ పనిచేయట్లేదు. దానివల్ల
అసలు వీళ్ళు ఎక్కడున్నారు, లేదా గవర్నమెంట్ ఇచ్చే అలర్ట్స్ కానీ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా వేటలో ఉంటే ఆ వేట దగ్గరికి సంబంధించిన అప్డేట్స్ వాళ్ళకి వెళ్ళవు. అటు నుండి శాటిలైట్ కానీ లేదంటే పర్టికులర్ డివైస్ ఎవరికైతే సిగ్నల్స్ ఇస్తుందో వాళ్ళకు కూడా ఎలాంటి సమాచారం అందదు. అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే దీనికి పవర్, అంటే ఏదైతే ఇది పనిచేయడానికి కావాల్సిన ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని ఇవ్వకపోవడం వల్లే సమస్య అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానికి ఏంటంటే ఎక్స్టర్నల్గా బ్యాటరీస్ కావాలని ఇక్కడ ఎవరైతే బోట్ ఓనర్స్ కానీ మత్స్యకారులు వాళ్ళు అడుగుతున్నారు ఎప్పటి నుండో. వాటిని కూడా ఉచితంగా ఇస్తే ఖచ్చితంగా మేము వాడతామని. అయితే ఇక్కడ మనకు 2 కోణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఏ టైంలో మనం వేటకైనా వెళ్ళిపోవచ్చు అనే సందర్భం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్ ఇచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు మీరు వేటకి వెళ్ళొద్దు, ఇలా సో అండ్ సో ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ డివైస్ ఆన్ చేసుకొని వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వేటకి వెళ్ళిన సిగ్నలింగ్ అప్డేట్ ప్రభుత్వానికి అంటే అధికారులకు తెలుస్తుంది. దాని ద్వారా నియంత్రిస్తారు. ఆ నియంత్రణకి లోపడకుండా ఏవైతే ఎక్స్పెండర్స్ ఉన్నాయో ఇవి పని చేయకపోతే వేటకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరికి తెలియదు వీళ్ళు వేటకి వెళ్ళినట్టు. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశంగా వీటిని తయారు చేశారు. అయితే వీటిని ప్రతి ఒక్కరూ వాడుకలోనికి తెచ్చేలాగా ఇలా వేట నిషేధం కావచ్చు, లేదంటే అధికారులు వేటకు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కావచ్చు, పర్టికులర్గా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి బోటు ఓనర్లు కానీ మత్స్యకారులు కానీ వ్యవహరిస్తే ఏవైతే ఇలాంటి బోటు ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ కి ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తాము. ఇది ఏం చేస్తామంటే దీంట్లో హబ్ లింక్ అని ఉంటుంది. ఇది మొత్తం నావిగేషన్ తో కనెక్ట్ ఉంటుంది. వాళ్ళ మొబైల్ ప్లస్ వీళ్ళకి ఇచ్చిన ఎక్విప్మెంట్ ప్లస్ డిపార్ట్మెంట్ నుంచి శాటిలైట్ మొత్తం అంతా కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తాయి. ఇది సీ అంతవరకు కూడా మన బార్డర్ వరకు వర్క్ చేస్తుంది. సో ఎటువంటి మొబైల్ సిగ్నల్ తో పని లేదు. ఓన్లీ శాటిలైట్ సిగ్నల్స్ తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని బట్టి తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఫిషర్మెన్కి ఏ ప్రాబ్లం వచ్చింది, బోట్ ఫైర్ అయింది అనుకోండి, ఈ ఫైర్ సింబల్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఫిషర్ మునిగిపోతుంటే ఈ మునిగిపోతున్న సింబల్ క్లిక్ చేయాలి. ఇది బోట్ రిపేర్ వస్తాయి, ఇది బోట్ మునిగిపోతే, ఇది మెడికల్ ఎమర్జెన్సీ వస్తాయి. ఇందులో ఏ ప్రాబ్లం మనం క్లిక్ చేసినా సరే కోస్ట్ గార్డ్ అలర్ట్ అయ్యి మనకి రెస్క్యూ చేస్తుంది. ఇన్ కేసు వాళ్ళు వచ్చిన అంతా ఓకే అయితే ఆల్ ఓకే అని క్లిక్ చేస్తే మొత్తం అంతా యాజ్ సేమ్ అయిపోద్ది. అలాగే ఇక్కడ జీపీఎస్ సంబంధించిన సిస్టమ్ ఉంటుంది అనమాట. జీపీఎస్ లొకేషన్ ఎక్కడ ఉన్నాము, క్యాంపస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ లో ఉన్నారు, దగ్గర ఉన్న హార్బర్స్, రోజు మనం ఏ రూట్ లో వెళ్తాం, ఏ రూట్ నుంచి వస్తున్నాం, ఇది మొత్తం మీద రికార్డ్ ఉంటుంది డిపార్ట్మెంట్ దగ్గర. ఇది మ్యాప్ మనకి మన కోస్ట్ గార్డ్ ఎంతవరకు ఉంది ఇండియా మ్యాప్ లోనే, ఓల్డ్ ఇండియా మ్యాప్ వరకు హైలైట్ అవుతుంది. మన కోస్ట్ గార్డ్ ఎంతవరకు ఉంది అంతవరకు కూడా ఈ మ్యాప్ చూపిస్తుంది. ఈ కోస్ట్ గార్డ్ దాటి మనం వెళ్ళకూడదు సిగ్నల్ అనమాట. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఆవరణలో ఉన్న ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ 2 కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 50 ఏళ్ల క్రితం ఈ ఆఫీసు నిర్మించారు. మీరు చూడొచ్చు ఈ ఆఫీసు కాలక్రమంలో ఎంత శిథిలావస్థకు చేరుకుందో. మత్స్యకారులు పలు రకాల పనుల నిమిత్తం ఈ ఆఫీసుకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. పెద్ద గాలి వాన పడితే చాలు ఇక్కడ సిబ్బంది అధికారులు కూడా అడలిపోయే పరిస్థితి అయితే నెలకొంది. సాగరమాల పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కోట్లాది రూపాయల నిధులతో ఫిషింగ్ హార్బర్ ఆవరణలో పలు భవనాల నిర్మాణం జోరుగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి నిర్మించిన కొత్త భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అధికారులు సిబ్బంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ అంటే చేపల విక్రయాలకు పెట్టింది పేరు. విశాఖ సిటీ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు ఇక్కడ చేపల కొనుగోలుకు వస్తారు. అయితే ఇక్కడ చేపల వ్యర్థాలు, మురికి కాలువలు, కాలుష్యం చూసి చాలా మంది వినియోగదారులు వెనకంజ వేస్తారు. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు 2023 సంవత్సరం అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ లక్షలాది రూపాయలు వెచ్చించి ఆధునిక పరిశుభ్రమైన చేపల మార్కెట్ ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ మార్కెట్ని ప్రారంభించారు. కానీ ఒక్క రోజు కూడా ఇక్కడ చేపలు అమ్మిన పాపాన పోలేదు. ఏ రోజు చూసినా ఇక్కడ షట్టర్ దించే ఉంటుంది, ఇక్కడ తాళాలు వేసే ఉంటాయి. మరి మత్స్యశాఖ అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మత్స్యకారులు ఎవరు ముందుకు రాకపోవడం వల్లనే ఈ చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉంటుంది అంటున్నారు. అలాగే మనం మత్స్యకారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ చేపలు అమ్మితే వినియోగదారులు ఎవరో రారు, మాకు బేరాలు ఉండవు అంటారు. అప్పుడు లాజిక్ ఏంటంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక లాజిక్ ఆలోచించాలి. అదేంటంటే రోజుకి 20 మందో 30 మందో మత్స్యకారులు ఇక్కడ చేపలు అమ్మేలాగా చేస్తే రొటేషన్ ప్రకారం మొత్తం మత్స్యకారులందరూ ఇక్కడ చేపలు అమ్మే వెసులుబాటు కలుగుతుంది. అలాగే పరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వినియోగదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎంతో విశాలంగా ఉంటుంది. అయితే మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకోవడానికి ఒక్క షెడ్ కూడా అందుబాటులో లేదు. మత్స్యకారులు ఇబ్బందుల మీద మత్స్యశాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే చేపలు ఎండబెట్టుకోవడానికి ఫిషింగ్ హార్బర్ లో నిబంధనలు అంగీకరించమని చెప్తారు. ఫలితంగా మీరు చూడొచ్చు మత్స్యకారులు ఇక్కడ విశాఖ ఫిషింగ్ హార్బర్ బీచ్ రోడ్డు మీదనే చేపలు ఎండబెట్టుకునే దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. దీంతో ప్రమాదాలు పొంచి ఉంటాయని పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. పోర్టు అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా చర్చించి మత్స్యకారులు చేపలు ఎండబెట్టుకోవడానికి సదుపాయాలు వసతి ఏర్పాట్లు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో హేమంత్తో టీమ్ విబిసి విశాఖపట్నం.